నల్సార్ యూనివర్సిటీ ప్రవేశాల్లో ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. చదువుకు దూరం చేసి బీసీల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని నిలదీశారు. ఎన్సీపీసీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్లలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిపికినట్టు? ఓట్లు కావాలా బీసీలై, ఓట్లు కావాలా, జై కొట్టాలా, జెండాలు పట్టుకోవాలా, అన్ని చేయాలి. కానీ ఆఖరికి చదువుకునే దగ్గర రాజకీయంలో అంటే రిజర్వేషన్ లేవు. చూస్తూ ఉన్నాం 42% రిజర్వేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా ప్రభుత్వమే ఎట్లా చేస్తూ ఉందో, ఆ లోకల్ బాడీలు రాకుండా ఎట్లా చిల్లర డ్రామాలు ఆడుతుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ బిల్లులు పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపితే వాళ్ళు ఎట్లా అడగదొక్కే ప్రయత్నం చేస్తుందో చూస్తూ ఉన్నాం. బట్ డోంట్ యూ అట్లీస్ట్ ఫెసిలిటేట్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టు అస్? ఏం పాపం చేసిందని చెప్పండి. మీరు బీసీలకు ఉన్న చట్టాన్ని అమలు చేయని చెప్పండి. నాల్సర్లో బీఏ ఎల్ఎల్బి ఆనర్స్ అవుట్ ఆఫ్ 132 సీట్స్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో 99 సీట్లు ఉండాలి, 75%. కానీ ఓన్లీ 17 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓబీసీస్. ఎంత న్యాయం చెప్పండి. 18% ఇస్తా ఉంది 27% ఇచ్చే దగ్గర. ఎల్ఎల్ఎంలో మొత్తం 66 సీట్లు ఉంటే 50 సీట్లు ఉండాలి, 75% ఆల్ ఇండియా కోటా ప్రకారంగా. బట్ కేవలం 10 సీట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఎవరి తాత జాగిరిది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రూల్ ఆఫ్ లా పాటించడానికి మీ కష్టం ఏంటి? మీ జేబులలో ఉన్నటువంటి ఒక సొమ్మేమన్నా లాక్కపోతున్నామా? మీ ఆస్తులు లాక్కపోతున్నారా? దేనికి మీరు రూల్ ఆఫ్ లా పాటించరు? వీఆర్ ఆల్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్, వీఆర్ ఆల్ గవర్న్డ్ బై ది రూల్ ఆఫ్ లా. You have no business to violate one single word of the Constitution, one single word of the rule of law. మీరు అంత అద్భుతమైనటువంటి చట్టాలు ఉన్న తర్వాత ఆ చట్టాలను న్యాయ విద్యను అందించే సంస్థలే పాటించకపోతే ఇంక ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలా? ఏ అరణ్య రోదనే కాదా ఇది? కంచే చేను వేసినట్టు కాదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.